అనేది అక్కడ కవర్ కన్నా చాలా పల్సా ఉంది కదా. ఇది బయో భూమిలో కలిపి కవర్ కాదు, బయోమాస్ అని గడ్డ ఆపడానికి మనకి రాదు. గడ్డ ఆపుతుంది కానీ పెద్ద ఎక్కువ ఉండదు. బయో ఆర్గానిక్ బయో వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ బయో. తిరుపతిలో ఇప్పుడు లడ్డు కవర్లు అవి రూపాయలు పెడితే చెట్లు వస్తాయని నమ్ముతున్నారు. నిజమే అన్న. పాలకవర్లు కూడా వచ్చింది. ఇది కానీ కూరగాయలు కానీ 10 ఎకరాలు ఒకటేసారి అన్ని పెట్టకుంటే ఆల్టర్నేట్గా 1.5 గ్రామం. ఇంతకుముందు ఈ పువ్వు ఎండిపోయిన తర్వాత దాంట్లో తీసేస్తే వచ్చింది. కంద బ్లాక్ అది రావుతుంది కదా. ఇంతకుముందు పువ్వు ఎండిపోతే వేస్తే వచ్చేది మళ్ళీ ఆ రెక్కలు. ఇప్పుడు వేస్తే రావాలి. ప్యూర్ ఆర్గానిక్ చిల్లీ ఒకటి, మొత్తం చిల్లీ ఆర్గానిక్, మొత్తం చిల్లీ. ఏమేమి వేస్తున్నారు వాటికి? అంటే జీవామృతం ఒకటి, ఇది పంచగవ్య ఒకటి, బటర్ మిల్క్, ఇంగువ, నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి, బెల్లం, నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ బెల్లం నీళ్ళలో కలిపి ఒకసారి స్ప్రే చేసాము. పెస్ట్ రిపల్లెంట్ పొంగేమి ఒక ఆయిల్ ఉంది, అదొకటి మాకు మా సారు ఒకటి ఇచ్చారు, సస్య సంజీవిని అని ఆయిల్. పెస్ట్ రిపల్లెంట్ అనమాట అది, సకింగ్ పెస్ట్ వాళ్ళకి. మాకు ఇంకా వచ్చేసరికి సెసమే ఆయిల్ కేక్ ఉంటుంది, అదొకటి, గ్రౌండ్నట్ ఆయిల్ కేక్, అది ఒకసారి డ్రింకింగ్ చేసాము. దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ ఒకటి, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, వాటర్ మిల్క్. అంటే ఈల్డ్కి, పెస్ట్ కంట్రోల్, గ్రోత్కి, ప్లాంట్. అవేంటి నువ్వులు? అవి గ్రీన్ మాన్యూర్ క్రాప్స్. అది 4 అంటే మనకి సాయిల్లో మనం యూరియా, డిఏపి, సాల్స్ యూసేజ్ తగ్గడానికి మనం అవి వేసుకుంటాం క్రాప్ ఫస్ట్ వేసుకునే ముందు. అందులో ఏంటంటే మనకు ఆర్గానిక్ మనకి ఏమేమి ఉంటాయి అక్కడ, మేజ్ ఒకటి, మొక్కజొన్న, ఆవాలు, శనగపప్పు, జీలుగా, జనుములు. ఓకే, వీటన్నిటి మళ్ళీ అందులోనే ఒక 45 రోజుల నుంచి 60 రోజులు విత్తనాలు ఫ్రూట్స్ అవుతాయి కదా, ఆ ఫ్రూట్స్ కాకముందు వరకు మనం ఉంచుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రూట్స్ వచ్చాయనుకో మళ్ళీ మనం క్రాప్ వేసినప్పుడు మళ్ళీ అవే చెట్లు వస్తాయి మనకి, మనం తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది. అట్లా సీడ్స్ రాకముందే మనం 45 నుంచి 60 డేస్ టెండర్ ఉంటుంది కదా మనకి, కుళ్ళిపోవటం కూడా మంచిగా అవుతుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది అందులో టెండర్ ఉన్నప్పుడు. శాప్